నమస్కారం. సుందర చైతన్య స్వామీజీ రచించి, గానం చేసిన ఒక గొప్ప తత్వగీతాన్ని ఇప్పుడు మీకు వినిపిస్తాను. ఇందులో జీవిత సత్యాన్ని చాలా బాగా వివరించారు. ఇప్పటివరకు నేను పాడిన పాటలు 1, 2 చరణాలు పాడి షార్ట్స్ రూపంలో అందించాను. ఈరోజు మాత్రం మొత్తం గీతాన్ని పాడి వీడియో రూపంలో మీకు అందించబోతున్నాను. ఒక వారం 10 రోజులు రోజుకు 1, 2 సార్లు చొప్పున మీరు వింటూ ఉంటే ఇది కంఠస్థంగా అంటే బై హార్ట్‌గా మీకు వచ్చేస్తది. ఈ పాట విన్న తర్వాత మీరు ఎలా అనుభూతి చెందారు అంటే ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ప్రతి మనిషి జీవితంలో సమస్యలు, బాధలు, కష్టాలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. కొంచెం ఎక్కువ, తక్కువ కానీ ప్రతి ఒక్కరికి ఉంటాయి. అటువంటి సమయంలో ఇలాంటి తత్వగీతాలు విన్నట్లయితే మన మైండ్ సెట్ మారిపోతుంది. అంటే సమస్య గాని, కష్టం గాని తీరిపోదు. మనం దాంట్లో నుంచి బయటపడగలుగుతాము. ధైర్యంగా తట్టుకునే శక్తి మనకొస్తుంది. ఇప్పుడు పాడి వినిపిస్తాను. చూడండి, వినండి. ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు? ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు? చేసిన కర్మకు ఫలమును పొందక, చేసిన కర్మకు ఫలమును పొందక దాటేవారెవరు? ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు? నీది కానిది నీకు లేనిది రమ్మన్నా రాదు. నీది కానిది నీకు లేనిది రమ్మన్నా రాదు. నీది అయినది నీ కొరకున్నది, నీది అయినది నీ కొరకున్నది పొమ్మన్నా పోదు. ఉన్నదానిని పొమ్మనకు, మరి లేనిది రమ్మనకు. రాకపోకల వాడుక తెలియక, రాకపోకల వాడుక తెలియక వేడుక లేదనకు. ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు? అనుకూలములు ప్రతికూలములు ఫలములలో లేవు. అనుకూలములు ప్రతికూలములు ఫలములలో లేవు. అల్పమైన అధికమైన, అల్పమైన అధికమైన ఫలము నిష్ఫలము. రాగము కాని ద్వేషము లేని ఫలములు బాధింపవు. ఏది వచ్చినా ఎలా వచ్చినా, ఏది వచ్చినా ఎలా వచ్చినా నీకది ప్రసాదము. ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు? ఊగే చెట్లను ఊపే గాలులు కంటికి కనపడవు. ఊగే చెట్లను ఊపే గాలులు కంటికి కనపడవు. జీవుల నడిపే కర్మఫలాలు, జీవుల నడిపే కర్మఫలాలు మనసుకు వినపడవు.
ఏ క్షణానికి ఏదేమౌనో, ఏ క్షణానికి ఏదేమౌనో ఎరిగిన వారెవరు. నాటకమెంతయో కాలము సాగిన, నాటకమెంతయో కాలము సాగిన తెరపడుట క్షణము. ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు. చేసిన కర్మకు ఫలమును పొందక దాటేవారెవరు. ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు.